హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లేదా ఒక కామెంట్ అయినా చేయండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి, కానీ ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఈరోజు టాపిక్ వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిల మధ్య రిలేషన్ గురించి చెప్తాను నేను. ఒకసారి అదే అమ్మాయి ఏ విధంగా అబ్బాయిని ఫ్లర్ట్ చేస్తుంది అనే విషయాన్ని నేను చెప్తాను మీకు. నిన్న నేను బిగ్ బాస్ హౌస్లో చూశాను. నేను నా లైఫ్లో కూడా కొన్ని అట్లా జరిగాయి. బట్ ఇప్పుడు ఏంటంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకసారి మీరు చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేశారో లేదో అని చెప్పేసి నేను చెప్తున్నా. అదేంటంటే నిన్న కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చింది. కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్. మంచిగా జర్నీ జరిగింది. కాకపోతే తనుజ అందరికన్నా షార్ప్గా ఆలోచించి వెళ్ళేటప్పుడు ఒక శారీ ఇచ్చి పంపించింది కళ్యాణ్ వాళ్ళ మదర్కి. అదే విషయాన్ని కళ్యాణ్ పట్టుకున్నాడు. ఎందుకు ఇచ్చావు మా మమ్మీకి సారీ, ఎందుకు ఇచ్చావు అని అంటే తనుజ చెప్తుంది, అరే నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చేసిన అని చెప్పేసి తనుజ అంట. అరే ఎందుకు ఇవ్వాలనిపించింది? ఇప్పుడు ఇంతమంది హౌస్ మేట్స్ వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు, అందులో లేడీస్ వచ్చారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటే తనుజ, లేదు మీ మమ్మీ చాలా క్యూట్గా మాట్లాడుతుంది, మంచిగా సింపుల్గా ఉంది, అట్లా అని నాకు ఇవ్వాలనిపించింది కళ్యాణ్, అందుకే ఇచ్చానని చెప్పేసి అంటుంది. దానికి మనోడు అసలు వదిలిపెట్టలే, పట్టుకున్నాడు. లేదు లేదు ఎందుకు 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 అని అంటే ఆ తర్వాత తనుజ అంటారు, ఏమవుతుంది, ఇంకో 4 వారాలే కదా, ఇంకో 4 వారాల్లో ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది అని ఎప్పుడైతే అన్నదో ఇప్పుడు బుర్ర మొత్తం ఇప్పుడు ఏమైనా తిరుగుతుంది, వేరే ఉండదు ఇక. ఇంకో 4 వీక్సేనా, ఇంకో 4 వీక్స్లో వెళ్ళిపోతుందా, ఇంకో 4 వీక్స్లో మళ్ళీ ఇది అయిపోతామా అని చెప్పేసి ఇంత సింపుల్గా చెప్పిందంటే తను. ఇప్పుడు ఈ విషయాలు వచ్చేసి కళ్యాణ్ హార్ట్లో డీప్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ నుంచి తనుజ మీద కళ్యాణ్కి కొంచెం సాఫ్ట్ కార్నర్, కొంచెం లైక్ చేస్తాడు, చాలా లైక్ చేస్తాడు. ఇప్పుడు ఈ రామురాతుడు వెళ్ళిపోయినప్పటి నుంచి ఇక తనకు అడ్డు అదుపు లేకుండా పోయింది అసలు. ఎందుకంటే రామురాతుడు అక్క అక్క అని తిరిగి కొంచెం మధ్యలో ఇబ్బంది పెట్టేవాడు అనుకో. దానివల్లనే మనోడు కొంచెం రాముని నామినేట్ చేశాడని అనుకుంటాను నేను. అయితే కళ్యాణ్ వచ్చేసి చాలా మంచి బిహేవ్తో ఉన్నాడు. సరే, తన మీద ఎటువంటి ఇది ఉన్నా కూడా తనంటే మంచి గుడ్ పర్సన్ కళ్యాణ్. నాకు ఈ మధ్య చాలా ఇష్టమైపోతున్నాడు, అందరికి ఇష్టమవుతున్నాడు, ఓటింగ్స్లో కూడా దూసుకెళ్తున్నాడు. ఇన్ కేస్ తనుజ కనుక విన్నర్ కాకపోతే కళ్యాణ్ అవుతాడు. 100% ఇదే జరుగుతుంది. తనుజాకి అయితే 50% ఉంది ఛాన్స్, కళ్యాణ్కి 30 to 40%, ఇమ్మాన్యుయల్కి ఒక 15 to 10% మాత్రమే ఉంది. మిగతా వాళ్ళ ఎవరికి లేదు ఛాన్సు. అందరూ టాప్ 4, టాప్ 5 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. టాప్ 4లో అయితే ఖచ్చితంగా తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, భరణి అయితే ఉంటారు. సుమన్ శెట్టి ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.